దాదాపు 270 కోట్ల రూపాయల మేర దోపిడీకి పాల్పడిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమాయక ప్రజలను నిలువునా ముంచేసింది. వైట్ వాటర్స్ కన్స్ట్రక్షన్స్ పేరిట సంస్థ తన భాగోతానికి తెరలేపింది. అమాయక ప్రజల నుండి ఆశలకు కళ్ళెం వేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టేసింది. 2018 నుంచి వసూళ్లు మొదలుపెట్టారు. డైరెక్టర్లు అజయ్ సలికే, తనయ్ సలికే, విజయలక్ష్మి సలికేలు పథకం ప్రకారం ఒక వ్యక్తితో ప్లాట్ అగ్రిమెంట్ చేసి వారి నుంచి 80 నుంచి 90% నగదు వసూలు చేశారు. ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా అదే ఫ్లాట్ నెంబర్ నకిలీ పత్రాలు సృష్టించి బినామీల పేరిట బ్యాంకుల్లో భారీ రుణాలు పొందారు. మోసాపేటకు చెందిన బోగాది సుజాత ఉదంతం కుంభకోణానికి నిలుటద్దంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఆమె 2018లో ప్లాట్ బుక్ చేసుకుని దశల వారీగా 79.94 లక్షల రూపాయలు చెల్లించినట్లు సమాచారం తెలుస్తోంది. సంస్థ ఆమెకు ప్లాట్ రిజిస్టర్ చేయకపోగా అదే ప్లాట్ను బినామీ ఎస్బీఐ నుంచి 1,27 లక్షల రుణాన్ని తీసుకోవడంతో బాధితురాలు రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళితే మీ ఫ్లాట్ ఎప్పుడో వేరే వారి పేరున రిజిస్టర్ అయిందని, దానిపై బ్యాంకు లోన్ కూడా ఉందని తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. రెరా అండ్ రిజిస్ట్రేషన్ శాఖల వైఫల్యం కూడా స్పష్టంగా కనబడుతుందని, ఒక సర్వే నెంబర్ ఆ ఫ్లాట్పై డబుల్ రిజిస్ట్రేషన్ జరుగుతుంటే ఆన్లైన్ వ్యవస్థ ఎందుకు హెచ్చరించలేదు, ప్రాజెక్టు నిధుల మళ్లింపుకు రెరా ఎందుకు పసిగట్టలేకపోయిందని విమర్శలు వస్తున్నాయి. పల్లి న్యూస్ మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.